ఈరోజు మనము నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా విద్యను వైద్యను పటిష్టం చేయాలని 200 కోట్ల రూపాయలతో మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్తుంటే నా నియోజకవర్గానికి కూడా చదువుకోవాలని 200 కోట్లు విజయదశమి దసరా రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కొరకు 200 కోట్లు తెచ్చి పునాదిరాయి వేశాం. 200 కోట్లతో హైదరాబాద్ ఢిల్లీని మరిపించే విధంగా విద్యను చదువుకునే పిల్లలకు మంచిగా అందించాలని 25 కోట్లతో 7 భవనాలు కట్టించబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక సోదరులారా, ఈ రోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ రోజు నిరుద్యోగ యువతకు కూడా మనము రాజు యువ వికాస్ కింద ఎవరైతే చదువుకొని ఉన్నారో ఉద్యోగాలు రాక ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 50,000 ఫుల్ సబ్సిడీతో, ₹1,00,000 ఇస్తే 90% 90,000 సబ్సిడీతో, 2 లక్షలు ఇస్తే 1,80,000 సబ్సిడీతో, అదేవిధంగా 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటే 70% సబ్సిడీతో ఆ మిగతా ఏదైతే కాన్సెప్ట్ ఉందో బ్యాంకు ద్వారా ఇప్పించి మీ ఆడబిడ్డలందరికీ ఈరోజు డైరీలు పెట్టించి, అదేవిధంగా స్వింగ్ మిషన్స్ ఇప్పించి ట్రైనింగ్ ఇప్పించి, మీకు అవసరమైతే బ్యాంకుల ద్వారా ఏదైతే అవసరమైతే నాకు మళ్ళీ 5 కోట్లు ఇచ్చారు, ఇక్కడ ₹1,00,000 ఇచ్చి మీరు బ్యాంకు నడుపుకునే విధంగా డైరీని నడుపుకునే విధంగా నా సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, నీ నియోజకవర్గంలో ఒక బస్సు ఇస్తా, 20 సెలెక్ట్ చేశా, 20 నియోజకవర్గాలు ఏ మండలం కావాలంటే శాంపేట మండలాన్ని తీసుకోమని చెప్పడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు శాంపేట మండలంలో తీసుకొని ఈరోజు బస్సును కూడా మీకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించి అతి త్వరలో మళ్ళీ ఒక సమావేశం పెట్టి మీకు ఆ బస్సును కూడా ప్రారంభిస్తాం. ఆ బస్సు కూడా ప్రభుత్వమే కిరాయి తీసుకొని ఆ కిరాయితో మీరు అప్పు తెరిపించి మీకు ప్రతిరోజు నెలకు మీ అకౌంట్లలో మీ మహిళా సంఘం మరి మండల సమైక్యలో మరి అకౌంట్లో వేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.